2019లో నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 20 వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్. ఓకే ఓకే. కరెక్ట్గా కరోనా ఇయర్లోనే నా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ఫస్ట్ నా ఇనీషియల్ స్ట్రగుల్ ఆ ప్రిపరేషన్ గురించి. ఫస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఉంటుంది అని తెలియడానికే నాకు హైదరాబాద్ రావడానికి టైం పట్టింది. ఇది తెలిసిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రొసీజర్ చాలా లెంతీ ప్రొసీజర్ మేడం. ఇప్పటికీ చాలా మంది తెలియదు. ఇప్పటికీ చాలా మంది ఎంప్లాయీస్కి, నాట్ టాకింగ్ అబౌట్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే వర్క్ చేస్తున్నారో గవర్నమెంట్లో గ్రూప్ లెవెల్లో కూడా, అంటే గ్రూప్ 2 వరకు కొంత కొంచెం చాలా మంది ఎంప్లాయీస్కి కూడా అవగాహన లేదు. అంటే ఐఏఎస్ అంటే మన వల్ల కాదేమో, ఐపీఎస్ అంటే మన వల్ల కాదేమో, మనం ఓన్లీ కానిస్టేబులరీ వరకు లేకపోతే గ్రూప్ 2-3 వరకే మనకు సామర్థ్యమేమో అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇది నాకు తెలియడానికి కూడా టైం పట్టిందండి. నాకు టైం పట్టింది. నేను 2017లో స్టార్ట్ చేసినప్పుడు హిమాయత్ నగర్లో, అశోక్ నగర్లో ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటే అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతుండే. బీటెక్ 3rd ఇయర్లో అటెండ్ అయ్యి అసలు ఈ ప్రొసీజర్ ఏంటి, ఏమేమి చదవాలని నేర్చుకుంటుండే. అండ్ నేను ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ట్యూషన్ చెప్తుండే మేడం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అశోక్ నగర్ దగ్గరకు వచ్చి ట్యూషన్ చెప్తుండే. రోజు సైకిల్ మీద వస్తుండే ట్యూషన్ తీసుకోవడానికి. సైకిల్ మీద వచ్చి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ట్యూషన్ తీసుకొని రిటర్న్లో వెళ్తుండే అశోక్ నగర్లో ఆగి బుక్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా చదవాలి, ఏ బుక్ స్టార్ట్ చేయాలి అలా చూస్తుండే. నెల మొత్తం చూస్తుండే. నెలాఖరులో నాకు శాలరీ వచ్చినప్పుడు, అంటే లైక్ ఫస్ట్ సెకండ్గా శాలరీ వచ్చినప్పుడు మనీ రాగానే అశోక్ నగర్కి వెళ్ళి ఫస్ట్ ఆ బుక్స్ తీసుకుంటుండే. ఫస్ట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఎన్సీఆర్టీస్. సో ఎన్సీఆర్టీస్ మెల్లిగా జాగ్రఫీ అండ్ పాలిటీ స్టార్ట్ చేయడం. అండ్ July 1st, 2017లో నేను ఫస్ట్ టైం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివాను, ద హిందూ న్యూస్ పేపర్. ఆ రోజే జిఎస్టీ, అదే ఫస్ట్ టైం. ఆ రోజే స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ కూడా. ఆ రోజే పేపర్ చదివాను. ఆ రోజు నాకు 6 గంటలు పట్టింది ఆ పేపర్ కంప్లీట్ చేయడానికి, ఎండ్ టు ఎండ్. అండ్ చాలా వర్డ్స్ నాకు ఇంగ్లీష్ అవగాహన ఉంది, బట్ నాట్ దట్ ఫ్లూయెంట్. అండ్ చాలా వర్డ్స్ కి నాకు మీనింగ్స్ తెలియవు నాకు చాలా వాటికి. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ డిక్షనరీ ఒకటి ఉంటుంది మేడం, 400 రూపాయలు పెడితే వస్తుంది. ఆ బుక్ ఒకటి పెట్టుకొని ఒక రెండు నోట్ బుక్స్ పెట్టుకొని ఏ వర్డ్ అర్థం కాకపోయినా అది ఓపెన్ చేసి చూసి ఆ వర్డ్కి మీనింగ్ దీంట్లో బుక్స్లో రాసుకొని అలా ఒక 3 months పేపర్ చదవడం అంటే 6 hours ఫస్ట్, తర్వాత 5 hours అయిన తర్వాత 4 hours అయిన నాకు వర్డ్స్ ఐ గాట్ యూజ్డ్ టు దోస్ వర్డ్స్. ఆ వొకాబులరీకి యూజ్డ్ టు దోస్ వర్డ్స్. అలా మీనింగ్స్ అర్థం చేసుకోవడము. తర్వాత నాకు పేపర్ చదివింది అర్థం కావడము, అర్థమైంది కాంప్రహెండ్ చేసుకొని అనలైజ్ చేసుకోవడము. నేను అలా ఒక 3 monthsలో పేపర్ చదివే విధానం అయితే అర్థమైంది. అండ్ మెల్లిమెల్లిగా ఎన్సీఆర్టీస్ చదివి మెల్లిగా ఎన్సీఆర్టీస్ అయిపోయిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ వైపు వెళ్ళాను. సో నేను బీటెక్ అయిపోయేసరికి ఎన్సీఆర్టీస్ అండ్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివే విధానం కూడా నేను నేర్చుకున్నాను.